మీకెందుకు అనిపించింది 12 సంవత్సరాలు ధ్యానం చేయాలని? అంటే ఈ జన్మవాసన కాదు, పూర్వజన్మ శ్వాస అనేదంతా. ఆధ్యాత్మిక పరంగా మీకు అలాంటి సువాసనలు కలిగి ఉండటానికి, ఇంట్రెస్ట్ కలగటానికి ఎవరినైనా చూసి మీరు అలా అయిపోయారంటారా? లేదంటే బై బర్తే అంటారా? అంటే కొందరి జన్మలు ఎలా ఉంటాయంటే అమ్మ, భగవంతుడు కొందరిని పెట్టి పుట్టిస్తాడు. కొందరికి ఏ చదువు సంధ్య రాకుండానే కూడా మంచి మంచి పెయింటింగ్స్ వేస్తుంటారు, చాలా చక్కగా మాట్లాడుతుంటారు. అంటే సహజ సిద్ధమైన కళలు. ఎంతమంది పిల్లలున్నా ప్రతి బిడ్డ తల్లిదండ్రులకు ఇంపార్టెంటే. ఫ్యామిలీ ఉండాలి, వాళ్ళకంటూ ఒక పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి అనుకుంటారు. అలా మిమ్మల్ని వదిలేశారని చెప్పారు కదా, అంటే అభ్యంతరం అనేది ఏమీ చెప్పలేదా ఒక్కసారి కూడా? అంటే అమ్మ ఏడిసింది బాగా. దేవి భాగవత మహాపురాణాన్ని ప్రతిరోజు గంటన్నర చదివేవాడిని. ఓకే. పూజలు ఎక్కువ చేసేవాడిని. ఎప్పుడు ధ్యానం 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 అని ఉండేవాడిని. మీరు చూస్తే 16వ సంవత్సరంలోనే మొత్తం ఆధ్యాత్మికం సైడ్ వచ్చేసారు. మీకు ఆ రకంగా ఎప్పుడు నేను ఇలాంటి ఒక లైఫ్ని మిస్ అయ్యాను అనే ఆలోచన ఎప్పుడు రాలేదంటారా? మనిషి జన్మను మూడు ధర్మాలతో చెప్పింది మన సనాతన ధర్మం. కర్మజన్మ, కారణ జన్మ, కామజన్మ. ఓకే. కామజన్మ అంటే వాడు పుట్టుకతోనే కామకలాపాలతో అనురక్తి కలిగి ఉంటాడు. కుల మతాల గురించి ఎక్కువగా భేదాలు అనేవి చూపిస్తూ ఉంటారు. నన్ను ఆదరిస్తారా, నేను చెప్పింది వాళ్ళు తీసుకుంటారా అనే ఆలోచన మీకు ఏ రోజైనా వచ్చిందా గురుగారు? మంచిని ఎవరైనా స్వీకరిస్తారు తల్లి, దాంట్లో అభ్యంతరం ఏం లేదు, అనుమానం ఏం లేదు. ఇప్పుడు సమాజంలో ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి మాట, ప్రతి జ్ఞానం కూడా వాస్తవికతనే. భగవతి సాక్షిగా నేను ప్రతి సత్యమే చెప్తాను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. సనాతన ధర్మం మరుగున పడిపోతున్న ప్రస్తుత రోజుల్లో ఎంతోమంది గురువులు ధ్యానంలో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చి మన సనాతన ధర్మం యొక్క విలువలను, మన ఆధ్యాత్మిక తత్వంలో ఉండే విలువలను, వీటన్నిటినీ మానవులకు సమాజంలో మంచి, చెడు, న్యాయం, అన్యాయం వీటన్నిటినీ పక్కన పెట్టి అందరూ సనాతన ధర్మం మార్గంలోనే నడవాలని చెప్పి చాలామంది గురువులు చెప్తూ ఉంటారు. అయితే అదే విధంగా చూసుకుంటే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ గురువు గారు. 12 సంవత్సరాల పాటు ధ్యాన మార్గంలో పండరీపురం అనే గ్రామంలో ధ్యాన మార్గంలో ఉన్నారు. 12 సంవత్సరాల కాలం మామూలు విషయం ఏమీ కాదు ధ్యానంలో ఉండటం. ఆ తర్వాత గురువు గారు ధ్యాన మార్గం నుంచి బయటకి వచ్చి సనాతన ధర్మం ఏ రకంగా ఉంది, ఎంతవరకు మన సమాజం సనాతన ధర్మ మార్గంలో నడుస్తుంది అని తెలుసుకొని ప్రజలకు ఎంతో కొంత మంచి మేలు జరగాలి అంటే సనాతన ధర్మ మార్గాన్ని కరెక్ట్ బాటలు నడిపించాలని వారు కృషి చేశారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు 12 సంవత్సరాల పాటు ధ్యానంలో ఉన్నారని విన్నాము. అలా అంటే ఎలా సాధ్యపడింది గురుగారు? మీకు ఎందుకు అనిపించింది 12 సంవత్సరాలు ధ్యానం చేయాలని? ఇదంతా పూర్వజన్మ సుకృతమే. అంటే ఈ జన్మవాసన కాదు, పూర్వజన్మ శ్వాస అనేదంతా. నేను బాల్యం నుంచి కూడా కొంత ఆధ్యాత్మిక మెలకువలతో ఉండేవాడిని. మా గ్రామంలో చాలా మంది అనేవాళ్ళు, మాది పేద కుటుంబం, పల్లెటూరు కాబట్టి వాళ్ళకి ఎంతసేపు ఉన్నా పని పని పని, 7-10 రూపాయలు వస్తాయి, బుక్కెడు అన్నం వస్తుంది, ఇదే వాళ్ళ చింతన. నేను పూజలు చేయడము, దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని దేవుళ్ళ ఫోటోలో పూలు అవి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటే చిన్నప్పుడు మా అవ్వ తాత వాళ్ళంతా తిట్టేవాళ్ళు. ఈ పూజలు మనకెందుకురా, మనం కష్టం చేసుకుంటేనే మనకు జీవితం గడుస్తుంది, ఈ వల్ల మనకు తగవు బిడ్డ అనేవాళ్ళు. అప్పటి నుంచి నా లోపల ఈ ఆధ్యాత్మిక మెలకువలు ఉండేవి. నా వయసు పెరిగే కొద్దీ పరిపూర్ణమైన వైరాగ్యంకి వచ్చింది. 2008లో నేను పూర్ణ వైరాగ్యంలోకి వచ్చాను. 2008 ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు పండరిపుర క్షేత్రంలో చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది పాండురంగ స్వామికి. కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు అక్కడికి. అక్కడ నేను పరిపూర్ణమైన సమాధి స్థితిలో కూర్చోవడం జరిగింది. ఆ సమయంలో 2008 నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇంకా అక్కడ నుంచి కంటిన్యూ నా ధ్యానము, నా అనుష్ఠానము, నా పూజలు అవి అనమాట. మంత్రానుష్ఠానం ప్రథమం, నాది మెయిన్.
అయితే గురువుగారు మీరు బాల్యం నుంచే నాకు ఆధ్యాత్మిక పరంగా అంటే వెళ్ళాలని చెప్పి అలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయని ఎవరినైనా చూసారా? అంటే ఎక్కువగా మనము మన ఇంట్లో వాళ్ళనో తెలిసిన వాళ్ళనో ఏ రకంగా వాళ్ళు చేస్తుంటారో అవి చూసి చిన్న పిల్లలను నేర్చుకుంటూ ఉంటాము. అలాగే మనకు చేయాలనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా మీకు అలాంటి సువాసనలు కలిగి ఉండటానికి ఇంట్రెస్ట్ కలగటానికి ఎవరినైనా చూసి మీరు అలా అయిపోయారంటారా? లేదంటే బై బర్తే అంటారా? అంటే కొందరి జన్మలు ఎలా ఉంటాయంటే అమ్మ, భగవంతుడు కొందరిని పెట్టి పుట్టిస్తాడు. ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ క్యాడర్స్ లోపల. ఇప్పుడు కొందరు వాళ్ళకి ఏ విధమైన ట్రైనింగ్ లేకుండానే కొన్ని అద్భుతమైన సాహసాలు చేస్తుంటారు. కొందరికి ఏ చదువు సంధ్య రాకుండానే కూడా మంచి మంచి పెయింటింగ్స్ వేస్తుంటారు. చాలా చక్కగా మాట్లాడుతుంటారు. అంటే సహజ సిద్ధమైన కళలు వాళ్ళు పుట్టుకతోనే వచ్చి ఉంటాయి అనమాట. అంటే నాకు ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ కలగలేదు, ఎవరిని చూసి నేను అట్లా పరవశం చెందలేదు. మా గురువు గారిని మొట్టమొదటిసారి చూసినప్పుడు కొంత ఆకర్షితం చెందిన మాట వాస్తవమే. కానీ అంతకు ముందు నుంచే నా లోపల ఆధ్యాత్మికత బాగా ఉండేది. ఏదైనా ఒక దేవిని చూసినా ఆ దేవుని తాలూకు ఆయన అవతారాన్ని చూస్తే ఆయన చేతుల్లో ఆయుధాలు ఎందుకున్నాయి, ఆయన పులి మీద ఎందుకు కూర్చోవాలి, ఆ ఎద్దు మీద ఎందుకు కూర్చోవాలి, నెమిలి మీద ఎందుకు కూర్చోవాలి అంటే ఒక అన్వేషణ స్థితిలో ఉండేవాడిని అనమాట. బాగా శోధించేవాడిని. దేవుళ్ళ ఫోటోలు చూసి, యంత్రాలు చూసిన తర్వాత కూడా అందులో అక్షరాలని డీకోడ్ చేసేవాడిని నేను. ఒక యంత్రం చుట్టూ కొన్ని అక్షరాలు రాస్తారు కదా, ఈ అక్షరాలు ఎందుకు పెట్టారు, వేరే పెట్టొచ్చు కదా, ఇవే ఎందుకు పెట్టాలి, ఇది పెట్టొచ్చు కదా అని బాగా సెర్చ్ చేసేవాడిని అనమాట. ఎప్పుడైతే మా గురువు గారిని చూసానో అప్పుడు ఇంకా పరిపూర్ణమైన ఎరుక వచ్చింది, జ్ఞానం పరిపూర్ణం. సత్యం ఏంటి, ధర్మం ఏంటి, అసలు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి దైవీ సంపత్తి ఏందనేది వారిని చూసి తెలుసుకోవడం, వారి ద్వారా వినడం ఇంకా దృఢమైపోయింది నా యొక్క ఆధ్యాత్మిక తపస్సు. ఓకే. మీ గురువుగారు అంటే ఏ వయసులో వారిని కలిసారు గురువుగారు మీరు? నేను అప్పుడు 16వ సంవత్సరం ఉన్నాను. ఓకే. ఓకే. అంటే ఎలా కలిసారు గురువుగారు మీరు వాళ్ళని? మేము వలసదారులు అనమాట, మా కుటుంబం మొత్తం కూడా. ఓకే. పండరిపుర క్షేత్రానికి వలస వెళ్ళాము మేము కూలి పని కోసం. ఓకే. నేను నా కూలి పని చేసుకుంటూ ఉండే సమయం లోపల మా గురువు గారి పల్లకి సేవ వెళ్తూ ఉండేది. సంత్ రాజారాం కైకాడి మహారాజ్ అంటే పండరిపుర క్షేత్రంలో చాలా ఫేమస్ మఠం అది. ఓకే. వారి పల్లకి సేవ చూసినప్పుడు వారిని చూడగానే నా మనస్సు అంతా వారి మీదకి వెళ్ళిపోయింది. ఇంకా డే మొత్తం పనిచేశాను. సాయంత్రం వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని, నాకు కొంచెం మరాఠీ వస్తుంది, మరాఠీలో నేను వారితో మాట్లాడాను. స్వామీజీ, నాకు ఇట్లా ఆధ్యాత్మిక అన్వేషణ ఉన్నది, కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతూ ఉన్నాయి, దీన్ని నివృత్తి చేయండి అని అడిగాను. వారు రెండు మాటలు అన్నారు. నీ జీవితం ఇది కాదు, నువ్వు ఇందులో ఉండడం కరెక్ట్ కాదు, మీ తల్లిదండ్రులను తీసుకొని రా, నేను కొన్ని విషయాలు చెప్తానని అన్నారు. మా అమ్మతో మా నాన్నతో చెప్పాను, వాళ్ళు వచ్చి కలిశారు. ఈ అబ్బాయితో గనక మీరు పని చేయిస్తే ఒక గోవుతో సేవ చేసుకున్నట్లనే నీ కొడుకు కాదు ఈయనను వదిలేసే అని చెప్పారు. వారు ఏమన్నారంటే, నువ్వు లోక కళ్యాణం కోసం పుట్టావు నాన్న, ఈ సంసారంలో నువ్వు ఉండేది కాదు. ఎందుకోసం అంటే నీకు ఒక అన్న ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు సంసారానికి, ఇద్దరు అక్కలు ఉన్నారు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, నీ కుటుంబానికి ధర్మం ఉంది, నువ్వెందుకు ఇక్కడ, నీ ధర్మం ఇది కాదన్నారు. నేను అప్పుడే కలిశాను వారిని. మరుసటి రోజే మా అమ్మ నాన్న తీసుకొని వెళ్ళాను. నా బయోడేట్ ఎలా చెప్పగలిగాడు ఆయన? నాకు అన్న ఉన్న సంగతి, తమ్ముడు ఉన్న సంగతి, అక్క చెల్లెళ్ళు ఉన్న సంగతి అసలు ఆయనకు పరిచయం లేని నేను. అంత దివ్య దృష్టి ఉంది వారికి. ఇంకా అప్పటి నుంచి మా అమ్మ నాన్న నన్ను వదిలేశారు. అప్పటి నుంచి పరిపూర్ణ ఆశ్రమ ధర్మంలోకి వచ్చేసాను. ఇంకా ఇప్పుడు ఎప్పుడైతే వారు నా గురించి చెప్పారో అప్పుడు నాకు పూర్త అంటే ఆలోచన అనేది మారిపోయింది కంప్లీట్గా. ఓకే. ముందుగానే మీరు ఆధ్యాత్మిక పరంగా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి గురువుగారు ఆ మాటలు చెప్పగానే, కానీ గురువుగారు మామూలుగా మీకుంది ఓకే, కానీ పేరెంట్స్ ఎక్కువగా సపోర్ట్ చెయ్యరు. అదేంటి, నాకు ఎంతమంది పిల్లలున్నా ప్రతి బిడ్డ తల్లిదండ్రులకు ఇంపార్టెంటే, ఫ్యామిలీ ఉండాలి, వాళ్ళకంటూ ఒక పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి అనుకుంటారు. అలా మిమ్మల్ని వదిలేశారని చెప్పారు కదా, అంటే అభ్యంతరం అనేది ఏమీ చెప్పలేదా ఒక్కసారి కూడా? అంటే అమ్మ ఏడిసింది బాగా, అమ్మ ఏడిసింది, నాన్న కూడా బాధపడ్డాడు. ఓకే. ఇంకా వాళ్ళు అర్థం కూడా చేసుకున్నారు నేను చేసే పనులు అట్లా ఉండేవి. దేవి భాగవత మహాపురాణాన్ని ప్రతిరోజు గంటన్నర చదివేవాడిని. పూజలు ఎక్కువ చేసేవాడిని. ఎప్పుడు ధ్యానం 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 అని ఉండేవాడిని. కొన్ని సందర్భాల్లో పని చేస్తున్నప్పుడు కూడా అలాగే ధ్యానంలోకి జారుకునేవాడిని. వాళ్ళు చూశారు నా చేష్టలన్నీ. ఈ స్వామీజీ చెప్పిన మాటలకు నేను జీవించే జీవన విధానానికి వాళ్ళకి అర్థమైపోయింది.
వీడు చేసే పనులు అలాగే ఉన్నాయి, ఈయన చెప్తుంది కూడా వాస్తవమే కాబట్టి ఇది సత్యం, ఇంకా దీంట్లో అనుమానం ఏమీ లేదని వాళ్ళు మనసును దృఢం చేసుకున్నారు. ఇంకా దృఢం చేసుకొని ఇంకా వదిలేశారు నన్ను కంప్లీట్గా. ఓకే గురుగారు, మామూలుగా చిన్న ఏజ్ అనగానే ఆడుకోవటం, పిల్లలతో కలిసిమెలిసి తిరగటము ఇలాంటివి చాలా ఉంటాయి. కొంచెం వయసు పెరిగే కొద్దీ ఎన్నో రకాల కోరికలు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చాలా రకాలుగా ఉంటుంటాయి. మీరు చూస్తే 16వ సంవత్సరంలోనే మొత్తం ఆధ్యాత్మికం సైడ్ వచ్చేసారు. మీకు ఆ రకంగా ఎప్పుడు నేను ఇలాంటి ఒక లైఫ్ని మిస్ అయ్యాను అనే ఆలోచన ఎప్పుడు రాలేదంటారా? ఇక్కడ మనకు జన్మవాసనను 3 విధాలుగా 3 భాగాలుగా చెప్పవచ్చు. మనిషి జన్మను మూడు ధర్మాలతో చెప్పింది మన సనాతన ధర్మం. కర్మజన్మ, కారణజన్మ, కామజన్మ. ఓకే. కామజన్మ అంటే వాడు పుట్టుకతోనే కామకలాపాలతో అనురక్తి కలిగి ఉంటాడు. ఎవరిని చూసినా మనకు అదే దృష్టి ఉంటుంది, కామ దృష్టి వెళ్తుందన్నమాట. స్త్రీ కానీ పురుషుడు కానీ. కర్మజన్మ ఏంటంటే ఎన్ని పనులు చేసినా ఆయన కలిసి రాదు, ఎంత కష్టపడ్డా కలిసి రాదు, ఎంత ప్రయత్నం చేద్దామన్నా కర్మ తీరదు, ఇంకా కర్మ చేయాల్సి వస్తుంది ఆయన. ఆయన పుట్టి తన తల్లిదండ్రులతో సేవ చేయించుకునేటటువంటి వాళ్ళు కూడా కర్మజన్మ కిందికే వస్తారు, కర్మజన్మ కిందికే వస్తారు. కారణ జన్ములు ఏంటంటే వాళ్ళకి బై బర్త్ నుంచే ఆధ్యాత్మిక మెలుగువలతో పుడతారు వాళ్ళు, పుట్టుకతోనే. ఇప్పుడు బ్రహ్మం గారు ఉన్నారు, ఆయన బై బర్త్ నుంచే అద్వితీయమైనటువంటి జ్ఞాన సంపన్నులు వాళ్ళు. అసలు మానవ మాతృలు ఎవరు కూడా అంతటి జ్ఞానంతో ఉన్నట్టు ఇప్పుడు చరిత్రలో లేదు. అపారమైనటువంటి జ్ఞాన సంపన్నులు వాళ్ళు. అట్లా మహితాత్ముల జన్మలు సామాన్యుల జన్మలు సమానం కావు. నేను పుట్టుకతోనే మా ఊళ్ళో చాలా మంది ఇప్పటికీ బిజ్వార గ్రామంలో అడిగినా కూడా ఆ అబ్బాయి కొంత డిఫరెంట్గా ఉండేవాళ్ళు అండి, అందరితో సమానం ఉండేవాడు కాదు, అందరు ఒక పని చేస్తే తను ఒక్కడే సపరేట్ చేసేవాళ్ళు అని చెప్తారు. అయితే గురువుగారు, మీ అంటే వేషధారణ విషయానికి వస్తే స్వామీజీలు అనగానే మామూలుగా మగవారు ఏ రకమైన దుస్తులు ధరిస్తారో ఆ రకంగా ఉంటుంటారు నార్మల్గా. మీ వస్త్రధారణ చూస్తే కనుక కొంచెం ఆడవారికి సంబంధం కలిగి ఉన్నట్టుగా ఉంటుంది. ఎందుకని ఈ రకంగా మీరు వస్త్రధారణ ఎంచుకున్నారు? మాది కౌడిధారి పంత్, అంటే ఈ గవ్వలు ఉన్నాయి కదమ్మా, అవును, దీన్ని కౌడిధారి పంత్ అంటారు. శ్రేష్టమైన మూల శ్రీ విద్య. ఇది స్త్రీ యొక్క యోని స్వరూపమై ఉంటుంది. స్త్రీ యొక్క యోని స్వరూపం ఈ గవ్వ. దీని మెడలో ధరించి, ఇది ఏకవస్త్రం తల్లి, కుట్టని బట్ట, ఒకే వస్త్రాన్ని అలా చుట్టుకుంటాం. ఇది ఒక్కటి తప్పిస్తే శరీరం మీద ఏది ఉండదు మాకు, ఏకవస్త్రం ఇది. ఇంకా మా వేషధారణ, మా ఈ ఉంగరాలు వల్ల అంటే శ్రీ విద్య సాధనలో మేము చేసేటటువంటి కొన్ని ప్రక్రియలకు ఆబంధనాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరమార్థం ఉంది. అవి మేము చేసే సాధన లోపల మాకు ఎంతో సపోర్ట్ చేస్తాయి. మా శరీర నియంత్రణ, మేము చేసేటటువంటి ఆధ్యాత్మిక మెలుగువల్లో మాకు బాగా ఎనర్జీ బూస్ట్ చేస్తుంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రానుష్ఠాన పరిదిగ్బంధన కూడా ఉన్నది. ఈ ఉంగరాలకు కానీ, కుండలాలకు, మేము వేసుకునే బేడీలకు, మేము వేసుకునే మాలలు, మేము ఏవే కానీ మార్కెట్లో దొరికి తీసుకొచ్చి మెళ్ళో వేసుకోం వేరే స్వామీజీలాగా. ఒక దాన్ని తీసుకున్న తర్వాత పలు విధాలుగా శుద్ధులు చేసి, మంత్ర జాగృతం చేసి, ప్రాణ ప్రతిష్ఠ చేసి, వాటిని దైవీ శక్తులతో నిక్షిప్తం చేసిన తర్వాతనే ధరిస్తాం ఏదైనా సరే. ఓకే, అంటే అలా ధరిస్తేనే వాటికి సంబంధించిన వాల్యూస్ అన్ని వస్తాయి 100%. ఏదైనా ఒక కూరగాయను, ఆకుకూరను మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత కడుగుతాం, కడిగి దాన్ని ఎంత తరగాలో తరిగి దాంట్లో ఏవి వస్తువులు వేయాలో వేసిన తర్వాతనే కూర వండుకుంటాం. అవునవును. సమాజంలో ఇప్పటికీ ప్రజెంటేషన్లు, ఇప్పుడు వర్తమానంలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి మెలకువలు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, చాలా తక్కువ మంది. తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎవరికి లేదు, చెప్పాలనే జిజ్ఞాస కూడా ఎవరికి లేదు. ఎంతసేపు ఉన్నా తెలుసుకునేవాడు ఒక కోరికతో వస్తే చెప్పేవాడు వాని కోరికతో వాడు చెప్తుంటారు. కరెక్టే గురువుగారు. పరస్పరమైనటువంటి భేదాలు ఇవి రెండు. మా సాంప్రదాయం ఏంటంటే అమ్మవారి యొక్క మూల పరంపర మాది, ఇప్పుడు లేదు ఈ పరంపర. ఆసేతు హిమాచల పర్యంతం చూసినా ఎక్కడెక్కడూ లేదు ఇప్పుడు. శ్రీ విద్య సాధనలో ఉన్నారు కొంతమంది, కానీ మీరు అన్నట్టుగా ఉన్నారు, మా వేషధారణ లాగా మాలాగా లేరు. ఓకే, అలా లేరు అని మీరే చెప్తున్నారు కదా గురుగారు, మరి మీరెందుకు ఈ రకంగానే ఎంచుకున్నారు? నేను 6 నెలలు తపస్సు చేశాను. ఎస్పెషల్లీ నా యొక్క డ్రెస్ కోడ్ అనుకోండి, లేకపోతే నా వేషధారణ గురించి, ఏ మంత్ర సాధన నేను చేయాలా, ఏ దేవత ఆరాధన చేయాలా, ఎవరి గురించి నేను తపమాచరించాలని దాని మీదనే 6 నెలలు రీసెర్చ్ చేశాను నేను. తపస్సు
ఓకే. అయితే గురువుగారు సామాన్యంగా గురువులు అనగానే, పండితులు అనగానే బ్రాహ్మణ కులానికి సంబంధించిన వారే ఎక్కువగా ఉంటుంటారు. మీరు చూస్తే అలా కాదు. మరి ఈ వైపుకు మీరు ఈ మార్గంలో వచ్చే ముందు నేను గనక సమాజానికి ఏదో చెప్పాలి, చెయ్యాలి అనే ఒక తపనతో వస్తున్నాను. మామూలుగా జనాలు అంటే కుల మతాల గురించి ఎక్కువగా భేదాలు అనేవి చూపిస్తూ ఉంటారు. నన్ను ఆదరిస్తారా, నేను చెప్పింది వాళ్ళు తీసుకుంటారా అనే ఆలోచన మీకు ఏ రోజైనా వచ్చిందా గురువుగారు? రాలేదు, రాదు కూడా. ఎందుకంటే మంచిని ఎవరైనా స్వీకరిస్తారు తల్లి, దాంట్లో అభ్యంతరం ఏం లేదు, అనుమానం ఏం లేదు. ఇప్పుడు సమాజంలో ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి మాట, ప్రతి జ్ఞానం కూడా వాస్తవికతనే. భగవతి సాక్షిగా నేను ప్రతి సత్యమే చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే అనాధారంగా నేను ఏది చెప్పను. ఓకే. ప్రతిదీ కూడా ప్రతిదాని వెనుక ఒక పరిజ్ఞానం, ఒక వైజ్ఞానిక దృక్పథం, దార్శనికత కంపల్సరీ ఉంటుంది నా విషయంలో. ఓకే. వితౌట్ దార్శనికతతో ఏది నేను చెప్పను. ఒక దాన్ని చెబుతున్నానంటే నేను ఫస్ట్ దర్శిస్తాను. ఎవరన్నా కష్టమని నా అమ్మ దగ్గరకు వచ్చి నా ముందుకు వచ్చి మాట్లాడినా కూడా ఆ కష్టాన్ని 1కి 10 సార్లు నేను అనాలిసిస్ చేస్తాను. నిజమే చెబుతున్నా, ఈయన కష్టానికి గల కారణం ఏమిటి? స్వయంకృత అపరాధమా? ఎవరైనా ఏమైనా చేశారా? ఈయన మీద ప్రయోగాలు ఏమైనా చేశారా? చేసిన పాపమా? పోనీ ఈయన చేసుకున్నాడా? పెద్దలు చేసిన పాపాలు ఏమైనా వెంటాడుతున్నాయా? పితృకర్మలు ఉన్నాయా? ఏంటి అని బాగా తెలుసుకున్న తర్వాత ఆయనకి ఏ మంత్రానుష్ఠానాన్ని ధారబోయాలో ధారబోస్తాను. ఒక రోజు లేట్ అయినా ఆయనని పరిపూర్ణమైన సత్య మార్గంలోకి తీసుకురావడానికే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు వచ్చారని ఏదో గబ్బుకున్న తాయితు కట్టేయడం, యంత్రం ఇచ్చేయడం, ఏదో చేసేసి శక్తిపాతం అంటూ అదంటూ ఇదంటూ పూజలు పునస్కారాలని టైంపాస్ చేయండి. ఓకే. అంటే అందరికీ మంత్రబోధనే చేస్తుంటారా గురుగారు? మీరు అన్నట్టుగా యంత్రాలు జనరల్గా అందరూ తాయెత్తులు, యంత్రాలు ఇలాంటివే మంత్రిస్తుంటారు. అలా ఏముండదా మీ దగ్గర? ఆ వ్యక్తి యొక్క సమస్యను బట్టి, ఆ తీవ్రతను బట్టి ఏది అవసరం అది చేస్తూ ఉంటాను. ఇదని ఇది కాదని కాదు. జనరల్గా భేదం అనేది ఏమీ లేదు అక్కడ. ఆయనకు తాయెత్తు అవసరం అయితే ఇమ్మీడియట్లీ తాయెత్తు రెడీ చేసి ఇస్తాను, తీసుకున్నా ఇలా ధరించు, ఈ నాళ్ళకు నీకు మంచిగా అవుతుంది పో. యంత్రం అవసరం ఉంటే ఒక రాగి పత్ర తీసుకొని దాన్ని యంత్రలిఖితం చేసి దానికి అనుష్ఠానం మహిమను దారబోసి అభిమంత్రించి ఇచ్చేస్తాను, తీసుకెళ్ళు నీకు పని అవుతుందని చెప్పి. ఓకే. అయితే చాలా మంది చెప్తుంటారు గురువుగారు, ఈ యంత్రాలు ఇవన్నీ మూఢనమ్మకాలు అని. అవన్నీ నిజంగా మూఢనమ్మకాలే అంటారా, లేదు నిజంగా కరెక్టే అంటారా? వాటన్నిటి గురించి మీరేం చెప్తారు? నా అనుభవం ప్రకారంగా జగన్మాత నాకు ఇచ్చిన జ్ఞానంతో మన సనాతన ధర్మంలో ఈ భారతీయ వేద విజ్ఞానం లోపల ఏది కూడా మూఢనమ్మకం కాదు. ఓకే. ఒక నిమ్మకాయని కారు టైర్ కింద పెట్టి తొక్కియడం లోపల కూడా వైజ్ఞానికమైన దృక్పథమే ఉంది. దాన్ని మీరు తెలుసుకోలేదంతే. ఎంతసేపు ఉన్న నమ్మకాలను మూఢనమ్మకాలను వైపే మీ ప్రయాణం కొనసాగింది తప్పిస్తే దీని వెనకాల ఉన్న మూలం ఏమిటి, ఎందుకోసం ఇవి చేస్తున్నారని ఒక్క లోతు వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే దాని అంతరార్థం చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను గురుగారు మిమ్మల్ని కలవటం. మీ మాటల ద్వారా మంచి చెడు, అసలు న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, మన సనాతన ధర్మం ఇంకా కొంతలో కొంత మంచి మార్గంలోనే వెళుతుంది, కొంతలో కొంత ఏదైతే చెడు మార్గంలో వెళ్తుందో అది మార్చటము, తెలియచెప్పటమే నా లక్ష్యం అని మీ మాటలన్నీ విన్న తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది గురుగారు. మిమ్మల్ని మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ గురువుగారు. శుభమస్తు. శ్రీమాత్రే నమః.